నమస్తే వెల్కమ్ టు హెల్త్ టైమ్. ఈరోజు హెల్త్ టైంలో మనం మాట్లాడుకోబోతున్న టాపిక్ వచ్చేసి నవజాత శిశువు అంటే అప్పుడే పుట్టిన బిడ్డకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విధంగా కేర్ చేయాలి, వాళ్ళకి ఎటువంటి ఫీడ్ అనేది ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి, ఏమేమి ఇవ్వాలి, ఇలాంటి విషయాలన్నీ మనకు తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ వి వంశీకృష్ణ గారు. వీరు వచ్చేసి డిఎం న్యూనటాలజిస్ట్. సో వీరిని అడిగి మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి. సో ఈరోజు వచ్చేసేసి అప్పుడే పుట్టిన శిశువుకి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు అప్పుడే పుట్టిన శిశువుకి ఫీడ్ ఎప్పుడు ఇవ్వాలంటారు? ఇప్పుడు అప్పుడే పుట్టిన న్యూబార్న్ బేబీకి, న్యూబార్న్ అంటాం మేము మామూలుగా, సో అర్లీగా ఎంత ఫాస్ట్గా ఇస్తే అంత బెటర్గా ఉంటుందండి. ఐడియల్గా విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లో ఇవ్వాలి నార్మల్ డెలివరీ అయిన తర్వాత. సపోజ్ సిజేరియన్ సెక్షన్ అయిన బేబీకి సో మదర్ కొంచెం అనస్థీషియాలో ఉంటారు కాబట్టి యూజువల్గా తల్లి పాలు అయితే ఒక 2 hours to 3 hours లోపల మేము స్టార్ట్ చేస్తాం. సి సెక్షన్ అయిన వాళ్ళకి బట్ లేట్ అవుతుంది అనుకుంటే దానికి ముందైనా మనం మిల్క్ ఇవ్వాలి బేబీకి. ఒక్కోసారి మదర్ కండిషన్ బట్టి కూడా కొంచెం ఇవ్వాల్సి వస్తుంది. నార్మల్ డెలివరీ అయితే హాఫ్ అన్ అవర్లో స్టార్ట్ చేస్తుంటాం బ్రెస్ట్ ఫీడింగ్. ఓకే. సో అంటే ఏ రకమైన, ఒకవేళ కొంతమందిలో చూస్తున్నట్లయితే బ్రెస్ట్ ఫీడింగ్ అనేది ఉండదు, అంటే పాలు రాకుండా కూడా ఉంటుంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో అలాంటి కండిషన్స్లో ఉన్నప్పుడు మరి ఫస్ట్ బేబీకి ఎటువంటి ఫీడ్ ఇస్తూ ఉంటారు మీరు డెలివరీ? యూజువల్గా మేమేంటంటే మదర్కి ఫీడ్ ఎందుకు రాలేదని ఫస్ట్ ఎవాల్యుయేట్ చేస్తాం. ఓకే. మన బాడీ ఎలా తయారవుతుందంటే బేబీకి మిల్క్ వచ్చేలాగే ఉంటుంది. కొన్ని మెడికల్ కండిషన్స్ ఉంటాయి, థైరాయిడ్ ప్రాబ్లము, మదర్కి బీపీ ఎక్కువ ఉండడము, షుగర్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వాళ్ళకి మిల్క్ రావడానికి కొంచెం లేట్ అవుతుంది. బట్ యూజువల్గా వస్తుంది మిల్క్. సో మనం ఏం చేస్తుంటాం అంటే ఫస్ట్ మన మదర్తో మాట్లాడి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, మెడికల్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయని చూసి రెక్టిఫై చేసి మోరల్ సపోర్ట్ ఇచ్చి వాళ్ళు ఎలా ఫీడింగ్ ఇస్తే మిల్క్ వస్తుందని వాళ్ళకి చెప్పడము, వాళ్ళు ఏ కైండ్ ఆఫ్ ఫుడ్ తీసుకుంటే వస్తుందని మనం చెప్పడము చేస్తుంటాం. ఓకే. సో వాళ్ళకి స్పెసిఫిక్ కైండ్ ఆఫ్ ఫుడ్ ఇస్తే మిల్క్ ప్రొడక్షన్ బాగుంటుంది. ఓకే. అండ్ కొంతమందిలో కూడా విన్నది ఏంటంటే కొంతమందికి డెలివరీ అయిపోయిన ఒక 2 months తర్వాత 3 months తర్వాత పాలు పడుతున్నాయని చెప్తూ ఉంటారు. అప్పటి వరకు కూడా బేబీకి అంటే పాలు ఇవ్వడానికి చూసినా కానీ రావట్లేదని చెప్పి కూడా చెప్తూ ఉండేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అటువంటి కండిషన్స్లో మరి బేబీకి ఫీడ్ అంటే ఏది ఇస్తే మంచిది అంటారు? ఎలాగో తల్లి పాలు రావట్లేదు, అటువంటిప్పుడు పిల్లలకి ఆల్టర్నేటివ్ ఏమి ఇస్తారు? యూజువల్గా వస్తాయి రానంత మనం ఫస్ట్ కౌన్సిల్ చేసి అంతా మెడికల్గా చూస్తాం, వాళ్ళకి మెడికేషన్స్ కూడా పెడతాం తల్లికి. ఇప్పటికీ రావట్లేదంటే ద సెకండ్ బెస్ట్ ఆప్షన్ ఏంటంటే 3 months బేబీ అంటున్నారు కాబట్టి ఫార్ములా ఫీడ్స్ ఇవ్వడానికి మేము చెప్తాం. ఇంకా లేదు, అవకాశం లేదు అన్నప్పుడు యూజువల్గా ఆ టైంలో కూడా మళ్ళీ మదర్కి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా సార్ట్అవుట్ చేయడానికి ఫస్ట్ ట్రై చేస్తాం. లేదు ఇంకా రావట్లేదు ఆ టైం కావాలన్నప్పుడు ఫార్ములా ఫీడ్స్ ఇస్తాం. సో అంటే 3 months బిఫోర్ లోపు కూడా కంటిన్యూస్గా బేబీకి తల్లిపాలు పడేంత వరకు కూడా బేబీకి ఆల్టర్నేటివ్ 6 months దాకా తల్లిపాలే ఇవ్వాలండి. మన WHO చెప్పిన దాన్ని బట్టి 6 months, ఫస్ట్ 6 months దాకా తల్లిపాలు ఇస్తే వాళ్ళకి ఇన్ఫెక్షన్ నుంచి ప్రివెన్షన్ కానీ, వాళ్ళకి గ్రోత్ కానీ, ఐక్యూ మెంటల్ స్టాటస్ కానీ ఇవన్నీ బాగా ఉంటాయి పిల్లలకి. దాంతోపాటు తల్లికి బిడ్డకి బాండింగ్ కానీ, తర్వాత ఫ్యూచర్లో కూడా వాళ్ళు నార్మల్గా డెవలప్ అవడానికి, స్కూల్లో బాగుండడానికి ఇవన్నిటికీ చాలా ముఖ్యం తల్లిపాలు. తల్లిపాలు అంటే మేము ఇంకా ఔషధం లాగే కన్సిడర్ చేస్తాం, ఒక మెడిసిన్ తల్లిపాలు. ఓకే. అండ్ కానీ ఇప్పుడున్న జనరేషన్లో కానీ లేకపోతే ఇప్పుడున్న కండిషన్స్ని బట్టి కానీ చూసినట్లయితే చాలా వరకు అంటే అందరూ వర్క్స్ చేస్తున్నారు. ఈవెన్ లేడీస్ కూడా వర్క్ చేసే వాళ్ళు, కన్సీవ్ అయిన తర్వాత డెలివరీ టైం వరకు కూడా ఆఫీసెస్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు. అటువంటి కండిషన్స్లో చాలామంది మోస్ట్లీ 1 or 2 months లేదంటే ఒక 3 months ఫీడ్ చేస్తూ ఉంటారు. తర్వాత ఇంకా నార్మల్గా వేరే పాల పౌడర్లు ఇవన్నీ యూజ్ చేసి ఆల్టర్నేటివ్ లేకపోతే గేదె పాలు ఇవన్నీ పట్టించడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. అంటే అది కరెక్టే అంటారా, మంచిదే అంటారా బేబీ? అంటే వీళ్ళకి పాపం ఎందుకు ఆగిపోతున్నాయంటే వాళ్ళు మిల్క్ అనేది ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటే బ్రెయిన్ ఏమని చెప్తుంది అంటే వాళ్ళకి మిల్క్ కావాలి అని చెప్తుంది. ఎప్పుడైతే వాళ్ళు పాపం ఆపేయడం వల్ల మన బ్రెయిన్ నుంచి ఒక సిగ్నల్ అని వస్తుంది, అది ఆగిపోతుంది, ప్రొలాక్టిన్ అనేది. అలా ఉండిపోవడం వల్ల వాళ్ళ బ్రెస్ట్ నుంచి కూడా ఒక ఫీడ్బ్యాక్ ఇన్హిబిటర్ ఆఫ్ లాక్టేషన్ ఒక హార్మోన్ వెళ్ళి బ్రెయిన్కి వీళ్ళకి అవసరం లేదు మిల్క్, అనవసరంగా ఎనర్జీని మిల్క్ ప్రొడక్షన్కి వాడద్దు అని బ్రెయిన్ మిల్క్ ప్రొడక్షన్ ఆపుతుంది. సో వీళ్ళు ఏం చేయాలంటే వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా కానీ మిల్క్ అనేది ఎక్స్ప్రెస్ చేస్తూ స్పెషల్ కైండ్ ఆఫ్ బ్యాగ్స్ ఉంటాయి, ఆ బ్యాగ్స్లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సో వాళ్ళ మిల్క్ ప్రొడక్షన్ అనేది ఆగకుండా ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు అలా కూడా చాలా మంది లేకపోయినా కానీ ఆ బ్యాగ్స్ లో పెట్టి మళ్ళీ పిల్లలకి పట్టించచ్చు. అది మళ్ళీ మనం అక్కడ నుంచి ఎక్కడైతే స్టోర్ చేసుకుని అక్కడ నుంచి సపోజ్ ఆఫీస్ లో స్టోర్ చేసుకున్న ట్రాన్స్పోర్ట్ ద్వారా ఒక ఐస్ బాక్స్ లో ఐస్ ప్యాక్స్ పెట్టుకొని దే కెన్ సెండ్ టు దేర్ హోమ్స్. అక్కడ ఇంట్లో సో అలా బ్యాగ్స్ లో స్టోర్ చేసినవి అంటే ఎన్ని మినిట్స్ వరకు లేకపోతే ఎన్ని అవర్స్ వరకు రూమ్ లో హెల్దీ అంటారు? రూమ్ లో టెంపరేచర్ అయితే యూజువల్ గా 1 to
3 అవర్స్లో ఇచ్చేస్తామండి. ఓకే. నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టింది అయితే ఒక 8 to 24 అవర్స్ దాకా పెట్టుకోవచ్చు. 8 to 24 అవర్స్ వరకు అంటే హెల్దీని యూజ్ చేయొచ్చు బేబీస్ కంటున్నారు. ఓకే. ఇంకా స్పెషల్ కైండ్ ఆఫ్ చాలా మేమైతే మిల్క్ బ్యాంక్స్ ఉంటాయి కాబట్టి మిల్క్ బ్యాంక్లో -20 దాకా స్టోర్ చేసుకుంటే 3 months దాకా స్టోర్ చేసుకోవచ్చు. అది అందరికీ ఫీజిబుల్ అవ్వదు. సో ఈ విధంగా ఉందంటే చాలా వరకు కూడా 3 months కొంతమంది ఫీడ్ చేస్తుంటారు. ఒకవేళ అంటే పాలు వస్తున్నా కానీ బేబీస్కి ఇవ్వకుండా ఆపేస్తే మదర్కి కూడా చాలా ఎఫెక్ట్స్ ఉంటాయని విన్నాం. సో ఎటువంటి వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ కానీ లేకపోతే హెల్త్కి సంబంధించి ఎటువంటి ఇష్యూస్ వచ్చే అవకాశం ఉందంటారు? సో మిల్క్ పడుతున్నప్పుడు ఇవ్వకపోతే వాళ్ళకి బ్రెస్ట్ ఏదైతే ఉందో అది టైట్ అవ్వడం కానీ రెడ్గా అయిపోవడం, ఆ మిల్క్ ఎక్కడన్నా దాంట్లో ఇన్ఫెక్షన్ అలా ఉబ్బిపోయిన దానికి ఏదైనా మళ్ళీ బేబీని పెట్టుకున్నప్పుడు బేబీ రాక ఎక్కువ ట్రై చేయడం వల్ల క్రాక్స్ వచ్చి దాంట్లో ఇన్ఫెక్షన్ వచ్చి సో ఇన్ఫెక్షన్ అవడానికి కూడా ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఓకే. సో అందుకనే మేమేం సజెస్ట్ చేస్తామంటే మిల్క్ ఈవెన్ ప్రీమెచ్యూర్ బేబీస్కి తల్లి పాలు ఇవ్వలేకపోయినా కూడా మిల్క్ అనేది తీస్తూ ఉంటేనే వాళ్ళకి హెల్తీగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం మిల్క్ ఆకుండా కూడా ఉంటుంది. రైట్. మదర్కి మంచిది అండ్ బేబీకి కూడా ఫీడ్ అనేది జరుగుతూ ఉంటుంది. అండ్ ఇంకొంతమంది కేసెస్లో కూడా లేడీస్లో కూడా ఫీడ్ చేస్తున్న వాళ్ళకి కూడా సమ్ టైమ్స్ అప్పుడప్పుడు అంటే బ్రెస్ట్లో గడ్డలు కట్టేసినట్టు అయిపోతుంది అనడం, బాగా హెవీగా అనిపించడం అండ్ ఫీవర్ కూడా చాలా మందికి దానివల్ల సివియర్ ఫీవర్ రావడం కూడా జరుగుతుంటుంది. అసలు ఇవి జరగడానికంటే ఇలా అవ్వడానికి కారణం ఏంటంటారు? ఎటువంటి కేర్ తీసుకోవాలి? మనం మిల్క్ ఎంత తక్కువగా మనం బేబీకి ఇస్తున్నా కానీ ఎక్స్ప్రెస్ చేయకపోతే ఆ మిల్క్ అనేది లోపల ఉండిపోయి అది గడ్డల కింద అవుతుంది. సో అప్పుడు ద బెస్ట్ ఏంటంటే మిల్క్ ఇవ్వడమే, మిల్క్ ఎక్స్ప్రెస్ చేయడమే. కానీ వాళ్ళకి ఒక్కోసారి చాలా పెయిన్గా ఉంటుంది. సో మేము వాళ్ళకి స్పెషల్గా కొంచెం కోల్డ్ వాటర్ బ్యాగ్స్ పెట్టడము, క్యాబేజ్ లీవ్స్ పెట్టడం అలా పెట్టి దాన్ని ఏదైతే ఎంగార్జ్గా ఉంటుందంటే ఎంగార్జ్మెంట్ అంటారు, టైట్గా రెడ్గా ఉంటుంది. సో అది తగ్గించిన తర్వాత సబ్సిక్వెంట్గా మిల్క్ ఎక్స్ప్రెస్ చేసేది ఎలాగో చూపించి స్పెషల్ కేర్ తీసుకొని వాళ్ళ బ్రెస్ట్ ఎంగార్జ్మెంట్ తగ్గిన తర్వాత దెన్ పెయిన్ తగ్గి దెన్ నార్మల్ లాక్టేషన్కి వాళ్ళకి ఎక్కడ ప్రాబ్లం వచ్చింది అని ఐడెంటిఫై చేసి బేబీకి మదర్కి లాక్టేషన్ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత సబ్సిక్వెంట్ వాళ్ళకి ఆ ప్రాబ్లమ్స్ రాకుండా. ఓకే. అండ్ అలాగే ఇప్పుడు ఒకవేళ అంటే ఎవరైతే మదర్ ఫీడ్ చేస్తున్నారో వాళ్ళకి ఏమన్నా హెల్త్ ప్రాబ్లమ్ ఉన్నా, సపోజ్ ఫీవరే వచ్చింది అనుకుందాం లేకపోతే కోల్డే చేసింది అనుకుందాం, ఆటోమేటిక్గా ఫీడ్ చేయడం వల్ల పిల్లలకి కూడా ఇమీడియట్గా తల్లి ఏ ఫుడ్ తీసుకున్నా ఎఫెక్ట్ అనేది ఇమీడియట్గా బేబీకి చూపిస్తుంది అంటూ ఉంటారు. సో అటువంటి కండిషన్స్లో మరి బేబీకి అంటే ఫీడ్ చేయాలా, పాలు ఇవ్వాలా, లేకపోతే ఆపే ఆల్టర్నేట్ ఏమన్నా వేరే ఫీడ్ ఏమన్నా చేయొచ్చు అంటారా? సో ఇది మంచి క్వశ్చన్ అండి. చాలా మంది అడుగుతుంటారు మమ్మల్ని ఓపీడీలో కానీ, తల్లిలో వచ్చి మాకు జలుబు ఉంది, దగ్గు ఉంది, మా బేబీకి మేము ఇవ్వచ్చా అని అడుగుతుంటారు. సో ఏంటంటే యాక్చువల్గా ఎప్పుడైతే మదర్కి ఇన్ఫెక్షన్ వచ్చిందో మదర్లో యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేయడం స్టార్ట్ అవుతుంది. యాంటీబాడీస్ అంటే ఏదైతే ఇన్ఫెక్షన్తో ఫైట్ చేస్తుంది. సో అది మళ్ళీ మిల్క్లో కూడా సెక్రెట్ అవుతూ ఉంటుంది. సో యాంటీబాడీస్ బేబీకి వెళ్తుంది. ఆ యాంటీబాడీస్ అయితే ఏవైతే ఉన్నాయో అవి గట్లోంచి అంటే వాళ్ళ ఇంటెస్టైన్లోంచి బాగా అబ్జర్వ్ అయ్యి ఆ ఇన్ఫెక్షన్ బేబీలో రాకుండా ఉండడానికి చాలా ప్రొటెక్టింగ్గా ఉంటుంది. అండ్ మదర్స్ మాస్క్ వేసుకోవడము, డైరెక్ట్గా దగ్గు వచ్చినప్పుడు బేబీ సైడ్ కాకుండా ఒక తల తిప్పుకొని దగ్గడం, ఇలా చేస్తే వాళ్ళకి డైరెక్ట్గా ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటుంది. అండ్ ఏదైతే యాంటీబాడీస్ వెళ్తున్నాయో అది కూడా ప్రివెంట్ చేస్తుంది. సో తల్లికి కోల్డ్ కఫ్ ఉన్నప్పుడు కూడా బేబీకి బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వాలి. సో ఈవెన్ కోవిడ్ అప్పుడు స్టార్టింగ్ లో మనం ఇవ్వకూడదు అని చెప్పి ఎవరైతే దూరం పెట్టాం, సబ్సిక్వెంట్ మనం చాలా రీసెర్చ్ జరిగింది దాని మీద. సో ఇప్పుడు కరెంట్ రీసెర్చ్ ఏంటంటే తల్లిపాలు బేబీకి ఇవ్వాలి, కాకపోతే తల్లి మాస్క్ వేసుకోవడము, చేతికి శానిటైజర్ వాడడం అలా చేయడం వల్ల స్ప్రెడ్ అవ్వకుండా కొన్ని జాగ్రత్తలు పాటించాలి, ఇస్తే సరిపోతుంది అంటారు. రైట్. అండ్ అలాగే కొంతమంది పిల్లలు అప్పుడే పుట్టిన పిల్లల్లో చాలా వరకు కూడా ఇంకొక ప్రాబ్లం కూడా ఎక్కువ వినిపిస్తుంది. ఏంటంటే వాళ్ళకి జాండీస్ అవ్వడం, కామెర్లు అనేవి చాలా మందిలో కామన్ అయిపోయింది పిల్లలకి. ఎందుకు అసలు జాండీస్ అవుతాయి అంటారు? అండ్ జాండీస్ అయిన అప్పుడే పుట్టిన బేబీస్కి ఎటువంటి కేర్ మీరు తీసుకుంటారు? సో జాండీస్ అనేదండి యూజువల్గా ఏంటంటే బేబీస్ లివర్ అనేది ఇమ్మెచ్యూర్గా ఉంటుంది. సో వాళ్ళకి ఒక ఎంజైమ్ ఉంటుంది, ఆ ఎంజైమ్ అనేది చాలా ఇమ్మెచ్యూర్గా ఉంటుంది. ఆ ఎంజైమ్ ఒక టైం కొద్దీ అది మెచ్యూర్ అవుతూ వెళ్తుంది. సో 9.5 months మామూలుగా మేము టర్మ్ బేబీ అంటాం, అంటే ఫుల్ నెలలు నిండిన బేబీ. ఆ బేబీ లివర్ బాగా యాక్టివ్గా ఉంటుంది. కొంచెం ప్రీటమ్ బేబీస్ అంటే 9 months కన్నా ముందు పుట్టిన వాళ్ళు ప్రీటమ్ అంటాం. సో వీళ్ళకన్నా వాళ్ళు యాక్టివ్గా ఉంటుంది. 1 year బేబీ కన్నా తక్కువ ఉంటుంది. సో ఇనీషియల్గా ఫస్ట్ 1 monthలో 1 weekలో ఎస్పెషల్గా వాళ్ళు ఇమ్మెచ్యూర్గా ఉండడం వల్ల ఆ జాండీస్ ఏదైతే ప్రొడ్యూస్ అవుతుందో బిలిరుబిన్ అంటాం, అది వాళ్ళు బయటికి ఎక్స్క్రీట్ చేయలేకపోతారు. దానివల్ల జాండీస్ అవుతుంది. సెకండ్ కొన్ని కారణాలు ఏంటంటే సరిగ్గా ఫీడ్ లేదనుకోండి బేబీకి, అప్పుడు ఆ జాండీస్ అనేది ఏదైతే ఇంటెస్టైన్ లో ఉంటుందో అది మళ్ళీ అబ్జర్వ్ అయ్యి మళ్ళీ అలా సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. అప్పుడే పుట్టిన బేబీ సరిగ్గా లేకపోతే ఇది మోస్ట్ కారణాల వల్ల మనకు వస్తూ ఉంటుంది జాండీస్. సో మనం ఏం చేయాలంటే వీళ్ళకి ఫీడింగ్ సరిగ్గా ఇస్తూ ఉన్నామంటే మన
90% ఆఫ్ ద బేబీస్కి ఫీడింగ్ సరిగ్గా వెళ్తుందంటే దే విల్ ఆటోమేటికల్లీ రికవర్ ఫ్రమ్ ద జాండీస్. కొంచెం జాండీస్ అయితే ఉంటుంది. సో మనకేంటంటే జాండీస్ రాగానే జాండీస్ అని భయపడాల్సిన అవసరం లేదు. దానికి లెవెల్స్ అని ఉంటాయి. కొందరికి ఎక్కువ లెవెల్స్ ఉంటే అప్పుడు వాళ్ళు బ్రెయిన్ డ్యామేజ్ అవడానికి రిస్క్ ఉంటుంది కాబట్టి బేబీస్కి. సో మనం డాక్టర్ దగ్గరికి తీసుకొస్తే లెవెల్ ఎంత ఉందో చెక్ చేసుకొని దాన్ని బట్టి ఏంటి అని మనం చూసుకోవచ్చు. దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఏంటని చూసుకోవచ్చు. అండ్ ఇంకొకటి కూడా అంటే న్యూగా అప్పుడే ఫస్ట్ టైం పేరెంట్స్ అయిన వాళ్ళకి కూడా మదర్కి కూడా బేబీకి పుట్టిన తర్వాత ఫీడ్ అనేది డేలో ఎన్నిసార్లు ఇవ్వాలి, ఎప్పుడెప్పుడు ఇవ్వాలనేది కూడా కొంతమందికి తెలియదు. సో అది అంటే పర్టికులర్గా ఎన్నిసార్లు ఇవ్వాలి ఇలా ఉంటుందా, లేకపోతే వాళ్ళు మామూలుగానే ఏడ్చిన ప్రతిసారి కూడా ఫీడ్ చేస్తూనే ఉండాలంటారు? ఇది కూడా మోస్ట్ కామన్ గా అడిగే క్వశ్చన్. మేము ఏం చెప్తామంటే ఫస్ట్ 5 days లో బేబీ కొంచెం నిద్రపోతూ ఉంటుంది బేబీ ఎక్కువసేపు. అంటే వాళ్ళకి ఏంటంటే వాళ్ళ మెయిన్ బేసిక్ ఏంటంటే బేబీస్ది పాలు తాగాలి, నిద్రపోవాలి, అప్పుడు వాళ్ళ గ్రోత్ బాగుంటుంది. సో ఫస్ట్ 1 week మేము యూజువల్ 5 to 7 days దాకా ఏం చెప్తామంటే 2 hours కన్నా 3 hours కన్నా ఒకసారి బేబీని నిద్ర లేపి పాలు ఇవ్వండి అని చెప్తాం. ఒకవేళ మాక్సిమం 4 hours దాకా వెయిట్ చేయొచ్చు మనం. ఆ 1 week లో వాళ్ళకి అలవాటు అయిపోతుంది. బేబీకి మదర్కి ఒక బాండ్ డెవలప్ అవుతుంది. తర్వాత మదర్కి తెలిసిపోతుంది మన పాపకి బాబుకి కొంచెం స్ట్రగుల్ ఉంటుంది. దాని తర్వాత వాళ్ళిద్దరికి బాండ్ డెవలప్ అయిన తర్వాత మదర్కి తెలిసిపోతుంది ఎప్పుడు ఇవ్వాలనేది. బేబీకి కూడా మనకు అర్థమైపోతుంది. మనం ఇంకోటి ఏంటంటే బేబీ ఏడ్చే వరకు మనం ఫీడ్ ఇవ్వకోకుండా ఉండకూడదు. మామూలుగా బేబీ ఆకలి ఇవ్వగానే బేబీ నోరు తెరవడం కానీ, నాలుక బయట పెట్టడం కానీ, ఇలా లిప్స్ని ఇలా అనుకోవడం కానీ, ఇలా తల తిప్పుకొని వెతుక్కుంటుంది తల్లి ఎక్కడుందని. ఆ సమయంలో మనం బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తే బాగా తీసుకుంటుంది బేబీ. లేదంటే ఏడ్చేదాకా ఉందంటే కొంచెం తీసుకొని ఏడ్చాక పిల్లలు అలసిపోతారు, పడుకుని పోతారు. సో ఫస్ట్ 1 week లో మేము 2 to 3 hours ఒకసారి ఇమ్మని చెప్తాము. సబ్సిక్వెంట్ గా వాళ్ళకి మదర్కి బేబీకి బాండ్ అయిన తర్వాత ఆన్ డిమాండ్ ఫీడ్ అంటాం. అంటే బేబీ ఎప్పుడు అడుగుతుందో తెలుసుకుని అప్పుడు ఇస్తే సరిపోతుంది. సో 1 week వరకే కొంచెం స్ట్రగ్లింగ్ ఉంటుంది. ఆఫ్టర్ 1 week ఆటోమేటిక్ గా మదర్కి ఎప్పుడు ఇవ్వాలని తెలుస్తుంది. అండ్ అలాగే చాలా వరకు కూడా మదర్స్ కి ఫీడ్ చేసిన తర్వాత వాళ్ళ కడుపు నిండిందా లేదా, అంటే మనం ఇచ్చిన పాలు వాళ్ళకి సరిపడుతున్నాయా లేదా అనేది కూడా చాలా మందికి సందేహం ఉంటుంది. సో అది ఎలా తెలుసుకోవచ్చు అంటారు? సో ఎప్పుడైతే బేబీ ఫీడ్ తీసుకుంది అనుకోండి ప్రాపర్ గా, అంటే ఐడియల్గా మేము అంటాం ఒక 20 minutes ఒక సైడ్ ఆఫ్ బ్రెస్ట్ నుంచి ఇమ్మంటాం. ఎందుకంటే ఫస్ట్ వాటరీగా మిల్క్ వస్తుంది, దాన్ని 4 milk అంటాం. అది బేబీ యొక్క దాహాన్ని తీరుస్తుంది. దాని తర్వాత హైండ్ మిల్క్ అంటాం, అది కొంచెం ఫ్యాట్గా థిక్గా ఉంటుంది, అది బేబీ ఆకలిని తగ్గిస్తుంది. సో మనం ఒక 20 to 25 minutes ఇచ్చిన తర్వాత బేబీ 2 to 3 hours పడుకుంది చక్కగా అంటే, దాంతోపాటు సెకండ్ థింగ్ బేబీ ఒక రోజు పొద్దున రాత్రి కలిపి 6 times యూరిన్ పాస్ చేసింది. అండ్ థర్డ్ థింగ్ ఇస్ బేబీ వెయిట్ పెరుగుతుంది. అంటే అది అన్ని చోట్ల అవైలబిలిటీ ఉండకపోవచ్చు, బట్ ఇఫ్ అవైలబుల్ ఉంటే బేబీ వెయిట్ పెరుగుతుంది, ఒక 30 grams per day పెరుగుతుంది. అంటే ఇనిషియల్గా 1 week ఒక 4 days తగ్గుతుంది, బట్ 10th day నుంచి బేబీ పెరగడం మొదలవుతుంది వెయిట్. సో అలా పెరుగుతుంది అనుకుంటే దెన్ మనం హ్యాపీగా ఉండొచ్చు బేబీని. ఆ మధ్యలో వాళ్ళు లేచి, అంటే బేబీ ఏడవడం అంటే మల్టిపుల్ కాజెస్ ఉంటాయి. సపోజ్ వాళ్ళకి చలిగా ఉన్నా వేడుస్తారు, యూరిన్ పోసినా వేడుస్తారు, మోషన్ వెళ్ళినా వేడుస్తారు, లేదు వాళ్ళకి ఒకసారి తల్లి స్పర్శ కావాలనిపిస్తుంది అప్పుడు ఏడుస్తారు. సో మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఏడుస్తుంది అంటే బేబీ ఫీడ్ సరిపోలేదని కాదు. సో యూజువల్గా ఇలా ఉంది, బేబీ బాగుంది, పడుకుంటుంది, 6 times యూరిన్ వెళ్తుంది అంటే మనం యూజువల్గా రియాష్యూర్ చేస్తాం. వెయిట్ పెరుగుతుంది అంటే హాస్పిటల్కి వచ్చినప్పుడు బాగుందండి మీ బేబీ, కంగారు పడద్దండి అని మనం రియాష్యూర్ చేస్తాం. ఇవైతే కామన్ గా మదర్ చెక్ చేసుకోవచ్చు. అంటే 6 times యూరిన్ కి డేలో వెళ్తుందా లేదా అనేది, వెయిట్ గెయిన్ అవుతున్నారా లేదా. సో ఆటోమేటిక్ గా ఇవన్నీ అయితే తెలుస్తూ ఉంటాయి కాబట్టి సో ఇబ్బంది పడాల్సిన అవసరము, భయపడాల్సిన అవసరం అయితే లేదు. అండ్ అలాగే అంటే బేబీస్కి ఇంత కేర్ తీసుకుంటూ ఉంటారు. సమ్ టైమ్స్ బేబీస్ అంటే అప్పుడే పుట్టిన బేబీస్ ఏడుస్తూ ఉంటారు. ఎందుకు ఏడుస్తారో తెలియదు, కానీ మీరు అన్నట్లుగానే చాలా వరకు చుట్టూ ఉన్న వాళ్ళు అంటే గ్రాండ్ పేరెంట్స్ వీళ్ళందరేమో ఆకలిస్తుందేమో ఫీడ్ చేయి అని చెప్తూ ఉంటారు. అంటే ఎవ్రీ టైం ఏడ్చిన ప్రతిసారి అది కరెక్టే అంటారా, లేకపోతే ఏమన్నా వేరే ప్రాబ్లం ఉందేమో చెక్ చేయాలి? వేరే ప్రాబ్లం అంటే ఫీడ్ మనము బేబీ బాగానే 6 to 8 times యూరిన్ వెళ్తుంది, బేబీ యాక్టివ్గా ఉంది, మనకి ఏం ఫీడింగ్ మనం ఇస్తున్నాం, తల్లికి తెలిసిపోతుందండి. వారం రోజుల తర్వాత తల్లి ఎంత పాలు ఇవ్వగలుగుతుంది, ఎంత తీసుకుంటుందని తల్లికి తెలిసినంత బాగా ఎవరికి ఏ డాక్టర్ కూడా తెలియదు. సో ఒక్కసారి ఎప్పుడన్నా తల్లికి నిజంగానే డౌట్ అనిపించింది బేబీ ఏడుస్తుంది అన్నప్పుడు మేము చాలా కాషన్గా ఉంటాం అండి. అప్పుడు మేము యూజువల్గా ఏముంటుందంటే బేబీస్కి మోషన్ వెళ్ళలేకపోవడం, ఒకసారి 1 day 2 days అలా వెళ్ళలేకపోవడం వల్ల కొంచెం కడుపు ఉబ్బినట్టు అలా అనిపిస్తుంది. లేదు బేబీకి ఒక్కోసారి ఏమైందంటే ఎక్కడైనా ర్యాష్ కానీ, చల్లగా అనిపించినప్పుడు కానీ బేబీకి, లేదు ఒక్కోసారి బేబీకి ఏమనిపిస్తుంది అంటే ఎక్కువ క్రౌడీగా ఉన్నా కానీ వాళ్ళు కొంచెం భయంగా అలా అనిపిస్తుంది. అంతే తప్ప ప్రతిసారి ఏడ్చినప్పుడల్లా మనం ఫీడ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మనం వేరే కాజ్ ఏముందని చూసుకోవాలి. బట్ ఎప్పుడైతే తల్లి మనకు
నాకు నార్మల్గా అనిపించలేనప్పుడు మాత్రం మేము చాలా యాక్టివ్గా ఏదో ఉందని చెప్పి కొంచెం ఏదైనా ఇబ్బంది పడుతుంది అన్నట్టు తెలిస్తే మాత్రం ఫస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. సో డాక్టర్స్ కూడా ఆటోమేటిక్గా ప్రాబ్లం ఏంటనేది చూడడం జరుగుతుంది. అండ్ అలాగే అప్పుడే పుట్టిన బేబీస్కి అంటే ఎంత కేర్ తీసుకుంటాం, మదర్ కూడా చాలా వరకు పాత రోజుల్లో అయితే ఖచ్చితంగా ఇన్ని మంత్స్ 6 months అనో పర్టికులర్గా ఒక టైం పీరియడ్ అంటూ పెట్టేవాళ్ళు. సో చెవుల్లో దూది పెట్టుకోవాలి, కూల్గా వెళ్లకుండా, అండ్ అలాగే స్లిప్పర్స్ వేసుకోవాలని చెప్తూ ఉండేవాళ్ళు. ఇలా చాలా థింగ్సే అంటే జాగ్రత్తలు అనేవి చాలా ఉండేవి. ఫుడ్కి సంబంధించి ఎస్పెషల్లీ మినిమం 6 to అట్లీస్ట్ 6 to I think 1 year వరకు అనుకుంటా ఫీడ్ చేస్తూ ఉంటారు. కాబట్టి కొంచెం నోటు ఫుడ్ కంట్రోల్లో పెట్టుకోవాలి, ఏది పడితే అది తినకూడదని చెప్తూ ఉంటారు. అండ్ ఇప్పుడు కొంతమంది చెప్తుంది ఏంటంటే ఇప్పుడు డాక్టర్స్ అలా ఏం లేదు, సి సెక్షన్ అయినా నార్మల్ డెలివరీ అయినా అన్నీ తినొచ్చని చెప్తున్నారని కామన్గా చెప్పేస్తున్నారు. అంటే వాళ్ళకి ఆ ఫుడ్ మీద ఉన్న ఇంట్రెస్ట్తో. అంటే నిజంగా ఈజ్ ఇట్ రైట్, కరెక్టే అంటారా, నిజమే అంటారా, లేకపోతే పాటించాలా? చాలా రీసెర్చ్ జరిగిందండి దీని మీద. దాని ద్వారా తెలియదు ఏమంటే మదర్స్కి డైట్ అనేది రెస్ట్రిక్ట్ చేయకూడదు అని తెలిసింది. మదర్కి ఏదైనా మెడికల్ ప్రాబ్లం ఉంది, ఒక్కోసారి మదర్స్ బీపీ ఎక్కువ ఉంటుంది, వాళ్ళకి సాల్ట్ రెస్ట్రిక్షన్, థైరాయిడ్ ప్రాబ్లం వాళ్ళు కొంచెం క్యాబేజ్ తినకూడదు, అలాంటి రెస్ట్రిక్షన్ చేస్తాను. కానీ అదర్వైజ్ రెస్ట్రిక్షన్ అనేది అవసరం లేదు. ఇప్పటికీ చాలా ఏరియాలో చాలా దగ్గర మనం చెప్పిన డాక్టర్స్ కూడా స్టిల్ ఏజ్ ఓల్డ్ నుంచి మీరు చెప్తున్నట్టు వాళ్ళని పచ్చం పెట్టడము అవన్నీ చేస్తూ ఉంటారు. దానివల్ల పాపం మదర్స్కి తినలేకపోవడము, వాళ్ళకి తింటేనే కదండి మిల్క్ అనేది వచ్చేది. చాలా వరకు పాపం ఫీడ్ చేసే వాళ్ళందరూ ఆల్మోస్ట్ బాగా విపరీతమైన ఆకలి అయితే మదర్స్కి ఉంటుంది, చాలా ఉంటుందండి. ఎందుకంటే మనం తిన్న ఫుడ్లో ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద ఎనర్జీ మిల్క్ ప్రొడక్షన్ కోసం వెళ్తుంది. సో వీళ్ళకైతే మేమైతే ఎప్పుడు రెస్ట్రిక్షన్ పెట్టము, వాళ్ళు ఏం కావాలంటే అది హ్యాపీగా తినొచ్చు. నాన్ వెజ్ కూడా తినొచ్చండి. మేము చూసాం కూడా పేషెంట్స్ మదర్స్కి ఎవరికైతే నాన్ వెజ్ ఇచ్చామో వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు, వాళ్ళ బేబీస్ బాగా డెవలప్ అయ్యారు, వాళ్ళకి మిల్క్ ప్రాబ్లమ్స్ కూడా రాలేదు. సో నాన్ వెజ్ ఇస్తాము, వెజిటేరియన్స్ వాళ్ళకి వెజ్ పన్నీర్ కానీ ఏదైనా కానీ మెంతులు కానీ ఇవన్నీ మంచి డ్రై ఫ్రూట్స్ కానీ ఇవన్నీ తీసుకుంటే మంచి మిల్క్ ప్రొడక్షన్ ఉంటుంది వాళ్ళకి. నాన్ వెజ్ తినాలి, నాన్ వెజ్ తినొచ్చు. సిజేరియన్ సెక్షన్ అయిన వాళ్ళకి ఏంటంటే ఇనీషియల్గా వాళ్ళకి ఒక 24 hours దాకా కొంచెం అనస్థీషియా ఎఫెక్ట్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళకి కొంచెం స్లోగా స్టార్ట్ చేస్తాం. బట్ ఓవర్ ద సబ్సిక్వెంట్ అన్ని తినొచ్చు. మా వరకు అయితే మెడికల్ పరంగా అయితే అలాగే ఏమి లేదు, రెస్ట్రిక్షన్స్ అయితే ఏం లేదు. సో అందరికీ సో రేర్ కాదు, డిపెండ్స్. ఒకవేళ వాళ్ళకి ఇప్పుడు డాక్టర్ గారు చెప్పినట్లు బీపీ కానీ అటువంటి కండిషన్స్ ఏమన్నా హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్న వాళ్ళకి, థైరాయిడ్ ఇట్లాంటివి ఏమైనా ఉన్న వాళ్ళకి మాత్రం వాటిలో కూడా అంటే ఇవి తీసుకోవద్దని చెప్తారు తప్ప అదర్వైజ్ అన్ని హ్యాపీగా తీసుకోవచ్చు అని డాక్టర్ గారు చెప్తున్నారు. నాకు తెలిసి మదర్స్ అందరూ చూసే వాళ్ళందరూ చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఎందుకంటే చాలా వరకు కూడా ఇంట్లో డాక్టర్స్ ఎంత చెప్పినా ఆల్మోస్ట్ గ్రాండ్ పేరెంట్స్ అంతా కూడా వద్దు బేబీకి మళ్ళీ ఏదైనా ప్రాబ్లం అయింది అని చెప్పేసి బాగా రిస్ట్రిక్ట్ చేస్తూ ఉంటారు, ఇవే తిను ఇవే తిను. బేబీస్ లో కొందరికి అలర్జీ వస్తుంది, కౌ మిల్క్ వల్ల ప్రోటీన్ వల్ల అలర్జీ వస్తుంది. కొందరు రేర్ గా చాలా తక్కువ రేర్ కేసెస్. సో వాళ్ళకి మేమేం చెప్తామంటే ఫస్ట్ మదర్ కి కౌ మిల్క్ ద్వారా తినే పదార్థాలు అయితే పాలు కానీ పన్నీర్ కానీ అవి తినద్దంట. అది కూడా రేర్ గా. అంటే బేబీలో సిమ్టమ్స్ వస్తాయి, అంటే బేబీలో డైరియా కానీ అంటే లూజ్ మోషన్స్ అవ్వడం కానీ వెయిట్ పెరగకపోవడం కానీ అలా వచ్చినప్పుడు అప్పుడు మేము చెప్తాం. అదర్వైజ్ అది చాలా రేర్ గా ఉంటుంది. సో మెజారిటీ ఆఫ్ ద మదర్స్ అన్నీ తినొచ్చు, హ్యాపీగా తినండి మదర్స్. హ్యాపీగా చక్కగా ఏది కావాలంటే అది చక్కగా చేయించుకొని తినొచ్చు అని చెప్తున్నారు. అండ్ అలాగే అప్పుడే పుట్టిన బేబీకి పాత రోజుల్లో అయితే నిజంగా బేబీ పుట్టిన తర్వాత స్నానాలు చేయించటం వాళ్ళకి, అండ్ వాళ్ళకి నలుగులు పెట్టడం, మసాజులు చేయడం ఇవన్నీ జరుగుతుండే. ఇప్పుడు మాత్రం ఎంత సెన్సిటివ్ అంటే అసలు ఏం పెట్టొద్దు, ఏం చేయొద్దు, ఈవెన్ మసాజెస్ కూడా చేయొద్దని చెప్తున్నారని కూడా అంటూ ఉన్నారు. కాబట్టి ఫస్ట్ థింగ్ అసలు అంటే అప్పుడే పుట్టిన బేబీకి ఎన్ని డేస్కి స్నానం చేయించాలి, ఆ స్నానం చేయించే విధానం కూడా దానికి కూడా ఏమన్నా ప్రాసెస్ అనేది డిఫరెంట్గా ఉంటుందంటారా? అండ్ ఇంకొకటి మసాజెస్. సో స్నానం అనేది మేము యూజువల్గా స్నానం చేయించండి బేబీకి, బట్ ఏంటంటే ఒక వెయిట్ రావాలి బేబీకి. 2.5 kg అనేది ఇండియన్ స్టాండర్డ్ పరంగా ఒక నార్మల్ వెయిట్ ఉన్న బేబీ. సో ఆ వెయిట్ దాకా వచ్చిన తర్వాత మనం స్నానం స్టార్ట్ చేస్తే బేబీ చల్లగా అయిపోకుండా ఉంటుంది. బాడీ అంటే టెంపరేచర్ మెయింటైన్. ఫస్ట్ బేబీకి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే టెంపరేచర్ మెయింటెనెన్స్. వాళ్ళకి మనలాగా వనకరు వాళ్ళు చలి పడితే. రెండోది వాళ్ళలో బ్రౌన్ ఫ్యాట్ అని ఉంటుంది, అది హీట్ ప్రొడ్యూస్ చేస్తుంది. అది 2.5 kg కన్నా తక్కువ ఉన్న బేబీస్ కి చాలా తక్కువ ఉంటుంది. సో మనం ఏం చేస్తామంటే 2.5 kg వచ్చేదాకా మనం వెయిట్ చేయాలి. రెండోది వాళ్ళ బొడ్డు ఉంటుంది, అంబలికల్ కార్డ్ అంటాం మనం, అది ఊడిపోవడానికి 7 days to 10 days పడుతుంది. సో అది ఊడిపోయిన తర్వాత వీళ్ళు 2.5 kg వచ్చిన తర్వాత స్నానం చేస్తే బెటర్ అని చెప్తూ ఉంటాం. కాకపోతే కొన్నిసార్లు బొడ్డు ఉన్నా కూడా అంబలికల్ కార్డ్ ఉన్నా కూడా చేయిస్తారు. అప్పుడు ఏంటంటే బేబీని నీళ్ళలో ముంచినప్పుడు అంబలికల్ కార్డ్ అనేది అది తడవకుండా చూసుకోవాలి.
అది అవుతే అది ఇన్ఫెక్షన్ అవడానికి, అది లేట్గా ఊడిపోవడానికి ఛాన్సెస్ ఉంటుంది మనకు. అంటే చాలా మంది కూడా చాలా తక్కువగా ఇప్పుడు బేబీస్కి కనిపిస్తుంది, న్యూ బార్న్ బేబీస్కి అంత ఇదిగా, ఒకప్పుడు మేబీ కొంచెం లెందీగానే అది ఉంటూ ఉండేది. మీరు అన్నట్లుగా స్నానాలు ఇవి చేయించినప్పుడు ఇన్ఫెక్షన్స్ అవి రావడానికి పాసిబిలిటీస్ ఉంది. సో ఒకవేళ అంటే స్నానం చేయించినప్పుడు ఏ విధంగా చేయించాలో మీరు చెప్తూ ఉన్నారు. అండ్ అలాగే దానికి సంబంధించి కూడా ఇన్ఫెక్షన్స్ రాకుండా ఏమన్నా అంటే ఆయింట్మెంట్స్ కానీ లేకపోతే ఏమైనా పౌడర్స్ కానీ అలాంటి ఏమైనా మెడికల్కి సంబంధించి ఏమైనా సజెస్ట్ చేస్తారా, లేకపోతే నార్మల్గానే డ్రైగా ఉంచాలంటారా? డ్రైగానే ఉంచాలండి, మనకి ఏమి మెడికేషన్స్ రాయని అవసరం లేదు. ఓకే. సో మన WHO కూడా చెప్తుంది ఏమి మెడికేషన్స్ అవసరం లేదు, డ్రైగా పెట్టండి, తడవనివ్వకండి దాన్ని. మనం డైపర్లు కానీ అండర్వేల్ కానీ వేసినప్పుడు అది అంబ్లికస్ కన్నా కిందనే ఉండాలి. సో అది ఎయిర్కి ఎంత ఎక్స్పోజ్ అవుతే అంతలా అది అంత ఫాస్ట్ గా ఊడిపోతుంది. ఓకే, అంత ఫాస్ట్ గా ఊడిపోతుంది. చాలా వరకు అంటే బొడ్డు పై వరకు కూడా బేబీస్ కి పెట్టేస్తూ డైపర్స్ ఇవన్నీ వేసేస్తూ ఉంటారు కాబట్టి కిందకే వేయాలని. మనం ఎప్పుడు డైపర్ వేసినా కానీ బొడ్డు కిందే ఉండాలి. బొడ్డు పేక్ అనేది అంబ్లికల్ కార్డ్ అనేది ఎప్పుడు డ్రైగా ఉండాలండి, దాన్ని కవర్ చేయకూడదు ఎప్పుడు. ఓకే, సో అలా కవర్ చేయకుండా మామూలుగా డ్రైగా ఉంచుతున్నట్లయితే ఎన్ని డేస్ కి దానంతట అదే ఊడిపోతుంది అంటారు? 7 to 10 days కి మెజారిటీ ఆఫ్ దాంట్లో ఊడిపోద్దండి. 14 days అయితే యూజువల్ గా ఊడిపోతుంది. ఓకే, 14 days. అండ్ రెండోది అది ఊడిపోయినప్పుడు కొంచెం వాటర్ లాగా అది వస్తుంది. సో దానికి ఏం మనకు కంగారు పడాల్సిన అవసరం లేదు. అక్కడ నుంచి పస్ లాగా ఏమైనా చీములాగా ఏమైనా వస్తే అప్పుడు అర్జెంట్గా డాక్టర్కి వచ్చి చూపించాలి. ఓకే, సో అది అంటే ఊడిపోయే టైంలో కూడా చెప్తున్నారు కాబట్టి ఒకవేళ పస్ లాగా ఏమన్నా చీము లాంటిది కనుక ఏమన్నా వచ్చినట్లయితే మాత్రం డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. అదర్వైజ్ ప్రాబ్లం దానివల్ల టెన్షన్ పడాల్సింది ఏం లేదు. అండ్ అలాగే మసాజ్ నేను అన్నట్లుగా మామూలుగా అయితే ఓల్డెన్ డేస్లో అమ్మమ్మలో నానమ్మలో ఎవరో ఒకరిని పర్టికులర్గా పెట్టి బాగా మసాజెస్ వేడి వేడి నీళ్ళతో వాళ్ళకి ఫస్ట్ ముందు ఆయిల్స్తో మసాజ్ చేసి, లేకపోతే ఐ థింక్ నాకు బాగా తెలిసినంత వరకు వెన్న కానీ మీగడ కానీ లేకపోతే ఈవెన్ నెయ్యి దీనికి సంబంధించింది కూడా అవన్నీ పెట్టేసి బాగా హ్యాండ్స్కి కాళ్ళకి ఫుల్ మసాజ్ చేసి నలుగు పిండి శనగపిండి మనం అంటాం, సో అది దాంతో పెట్టి స్నానం చేయించేవాళ్ళు. అలా చేయిస్తే మినిమం 3-4 hours వరకు మళ్ళీ లేకుండా నిద్రపోతారని చెప్తూ ఉంటారు. కాబట్టి సో అంటే ఆ మసాజెస్ అప్పటి నుంచి ఏవైతే నడుస్తున్నాయో ఆ ప్రాసెస్ మంచిదే అంటారా? అట్ ప్రెసెంట్ ఇప్పుడున్న కండిషన్స్కి మసాజెస్ అవసరం లేదంటారా? జనరల్గా మసాజ్ చేస్తే ఏమవుతుందండి, బేబీకి ఇక్కడ మజిల్స్లో కానీ స్కిన్కి కానీ బ్లడ్ సర్క్యులేషన్ బాగా పెరుగుతుంది. ఓకే, సో దానివల్ల బేబీకి టెంపరేచర్ మెయింటైన్ అవ్వడం కానీ, బేబీకి కొంచెం మజిల్ గ్రోత్ కానీ, అండ్ బేబీ కొంచెం సూతనింగ్గా ఉంటుంది, అంటే కంఫర్ట్గా ఉంటుంది బేబీకి. ఓకే, సో మసాజ్ అనేది చేసుకోవచ్చు, అది ఇండివిజువల్ డెసిషన్. దాని మీద మనకు నష్టమైతే లేదు, బట్ మనం ఏం వాడుతున్నామో మసాజ్ అనేది చాలా. దానికి ఎటువంటి ఆయిల్స్ ప్రొడక్ట్స్ యూస్ చేస్తారని? యూజువల్గా ట్రెడిషనల్గా కోకోనట్ ఆయిల్ బెస్ట్ ఆయిల్. కోకోనట్ ఆయిల్ కమర్షియల్ కాకుండా మన ఇంట్లో ఆడించుకొని కోకోనట్ ఆయిల్ చేసుకుంటే అది కొన్ని కెమికల్స్ కలవకుండా ప్యూర్గా దాంతో చేసుకుంటే బెస్ట్ అండి. మీరు అన్నట్టు ఘీ, నెయ్యి, ఇవన్నీ పాలు ఇవన్నీ పిల్లలు చేయకూడదండి. చేస్తే ఏమవుతుందంటే వాళ్ళకి అదంతా కొంచెం జిగురుగా జిడ్డుగా ఉండే దానికి రియాక్షన్ రావడం కానీ అవన్నీ అవుతుంది. ర్యాషెస్ ఏమైనా రావడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి అంటున్నారు. సో బెస్ట్ ఏంటంటే కోకోనట్ ఆయిల్ అనేది చాలా బెస్ట్. ఇంకా కావాలనుకుంటే సన్ఫ్లవర్ ఆయిల్, ఆలివ్ ఆయిల్ కూడా వాడుకోవచ్చు. ఆలివ్ ఆయిల్ కూడా ట్రెడిషనల్గా మేము ఏంటంటే ఇంట్లో ఆడిచ్చిన కోకోనట్ ఆయిల్ ఇస్ ఎ సింపుల్ అండ్ ఈజియెస్ట్ థింగ్. ఓకే, సో అది వాడుకుంటే బాగుంటుంది. అండ్ అలాగే అంటే మసాజెస్ ఎర్లీ మార్నింగ్స్ ఏం చేసేవాళ్ళంటే మసాజెస్ చేసి కొంచెం సేపు ఎండలో అట్లానే ఆయిల్ బాడీతోనే బేబీ నుంచేస్తే ఆ సన్ ఇది కూడా రేస్ కూడా పడితే చాలా మంచిది అంటూ ఉంటారు, నిజమే అంటారా? అంటే మనకు విటమిన్ డి అనేది సన్ రేస్ నుంచి వస్తుందండి. సో అది కొంచెం ఎర్లీ మార్నింగ్ ఎక్స్పోజ్ చేస్తే మంచిదే. కొందరు జాండీస్ కూడా పెడుతూ ఉంటారు సన్ కింద. అంటే యూజువల్గా ఏంటంటే సన్ కింద పెట్టడం వల్ల జాండీస్ తగ్గుతుంది కొంచెం, కాకపోతే అది అన్ఫిల్టర్డ్ యూవీ రేస్ రావడం వల్ల వాళ్ళకి స్కిన్ రియాక్షన్స్ రావడానికి, స్కిన్ డ్యామేజ్ అవడానికి రిస్క్ ఎక్కువ ఉంటుంది. మనం కొద్దిసేపు సన్ కింద పెట్టాము బాగానే ఉంది, ఓకే. జాండీస్ కానీ మనం సన్ కింద పెట్టుకొని ఉంచుకుంటే వాళ్ళ స్కిన్ పాడైపోతుందండి. ఓకే, అంటే ఇంకా అదే పనిగా ఎక్కువసేపు ఐ మీన్ ఒక హాఫ్ అన్ అవర్ అట్లా ఎక్కువసేపు పెట్టేసి జస్ట్ ఒక 10-15 హాఫ్ అన్ అవర్ అయినా పర్లేదు, అలాగా 2-3 hours అలా పెట్టేసామనుకోండి, బేబీ వేడి అయిపోవడము, బేబీకి టెంపరేచర్ ఎక్కువ అయిపోవడము, వెయిట్ లాస్ అవ్వడము, దాంతోపాటు అన్ఫిల్టర్డ్ రేస్ కదా, సో స్కిన్ రియాక్షన్స్ రావడం కానీ, రెడ్నెస్ రావడం కానీ ఉంటుంది. హాఫ్ అన్ అవర్ ఈజ్ ఓకే, 15 to half an hour ఈజ్ ఓకే. విటమిన్ డి ప్రొడక్షన్ కూడా బాగానే ఉంటుంది అలా ఎక్స్పోజ్ చేసుకోవడం వల్ల. అండ్ అలాగే చాలా మంది పిల్లలకి కూడా ఏదన్నా కొంచెం కోల్డ్ కానీ పిల్లలు ఇబ్బంది పడుతున్నారు బ్రీతింగ్ విషయంలో అంటే ఆల్మోస్ట్ బాతింగ్ అనేది చేయించడం అనేది స్టాప్ చేస్తూ ఉంటారు. అంటే చేయించడం అట్లా ఆపడం మంచిదే అంటారా, లేకపోతే వాళ్ళ హెల్త్ కండిషన్ ఒకవేళ ఈ ఇన్ఫెక్షన్స్ ఏమైనా వచ్చినా కానీ 2 పూట్ల స్నానం చేయించడం మంచిదంటారా?
అంటే స్నానం అనేది అండి యూజువల్గా మనం ఇనీషియల్గా స్నానం రోజు చేయించాలని కూడా లేదండి. వాళ్ళది చాలా స్కిన్ చాలా సెన్సిటివ్గా ఉంటుంది. వాళ్ళ స్కిన్ మీద యాసిడ్గా ఉంటుంది, కొంచెం pH అనేది తక్కువ ఉండి యాసిడ్గా ఉంటుంది. దానివల్ల ఎందుకంటే స్పెసిఫిక్గా వాళ్ళకి ఇన్ఫెక్షన్ అవడానికి రిస్క్ ఎక్కువ ఉంటుంది, లోపల ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది అని బాడీ అలా డెవలప్ చేసింది. కొంచెం యాసిడిక్గా ఉంటుంది వాళ్ళ స్కిన్. మనం రోజుకి 2 times చేయించడము అలా ఫ్రీక్వెంట్ ఫస్ట్ ఎస్పెషల్లీ ఫస్ట్ 10 to 15 days చేస్తే ఏమైందంటే మనకి ఏ ప్రొటెక్షన్ అయితే ఉందో యాసిడ్ అది వెళ్ళిపోతుంది. అలాగే సోప్ కూడా మనం నార్మల్ సోపులు కానీ యాంటీబయాటిక్ ఉన్న సోపులు కానీ వాడకూడదు. బేబీస్ కి యూజ్ చేయాలి, ఎస్పెషల్లీ అప్పుడే పుట్టిన న్యూ బోర్న్ బేబీస్ కంటే ఆ పుట్టినప్పటి నుంచి అట్లీస్ట్ మినిమం 3 to 6 months వరకు ఎటువంటి సోప్స్ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తే మంచిది అని. ఆల్కలై ఫ్రీ సోప్స్ అని ఉంటాయండి. అంటే మనకి యాసిడ్ అనేది ఆల్కలై వెళ్ళింది అనుకోండి, మొత్తం యాసిడ్ లేయర్ అంతా వెళ్ళిపోతే బేబీకి ఇన్ఫెక్షన్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఆల్కలై ఫ్రీ సోప్స్ అని ఉంటాయి, మల్టిపుల్ కంపెనీస్ ఉన్నాయి, అవి వాడుకోవచ్చు. అండ్ అలాగే బేబీస్కి ఇంకొకటి కూడా, ఇది కూడా చాలా మంది అంటే సిల్లీగా అనిపించవచ్చు, బట్ కానీ చాలా మందికి ఉన్న డౌట్ కూడా, బేబీస్కి హెడ్ బాత్ చేయించిన తర్వాత ధూపం అనేది వేస్తూ ఉండేవాళ్ళు సాంప్రదాయం కింద, మంచిది, ఎటువంటి నెగిటివిటీ ఉండదు అన్న దీంతో. అండ్ కొంతమందిలో ఏంటంటే ఇట్లాంటివన్నీ చేయొద్దు, బేబీకి ఇబ్బంది అయిపోతుంది, లేనిపోని ఇన్ఫెక్షన్స్ వస్తాయని కొట్టేసే వాళ్ళు ఉన్నారు. అంటే మంచిదే అంటారా లేకపోతే డిపెండ్స్ అని అంటారా? అంటే ఇప్పుడు సాంబ్రాణి పొడి వేయడం వల్ల యూజెస్ ఏమిటో మెడికల్గా అయితే తెలియదు కానీ, బట్ దానివల్ల బేబీకి సఫకేషన్, ఏదైతే మనకు ఆ బొగ్గులోంచి వస్తుందో అది ఎక్కువ అవడం వల్ల బేబీకి అలర్జీస్ రావడము ఇవన్నీ ఛాన్సెస్ ఉంటుంది. సో అందుకని మేమైతే సజెస్ట్ చేయదు, వద్దనే చెప్తాము. బట్ ట్రెడిషనల్ గా కొందరు కంటిన్యూ చేస్తున్నారు. అంటే మనకి తెలియదు కదండి దాంట్లో ఏ కెమికల్ ఉందో, ఏ గ్యాస్ వస్తుందో, ఆ గ్యాస్ బేబీకి పడుతుందో లేదు. అంటే ఒకప్పుడు అంటే అన్ని ప్యూర్ గా ఇప్పుడు అడల్టరేట్ అయ్యా కాబట్టి మనం చెప్పలేం. అది బెటర్ నాట్ టు గివ్. దానివల్ల యూజ్ అయితే మాకేం కనపడలేదు కాబట్టి, సైడ్ ఎఫెక్ట్స్ అయితే రావడానికి ఉంటుంది కాబట్టి, అలర్జీ అలా బేబీకి సఫికేషన్, బ్రీతింగ్ ప్రాబ్లం రావడానికి ఛాన్సెస్ ఉంది కాబట్టి యూజువల్గా అయితే మనం అడ్వైస్ చేయమండి. రైట్. సో అంటే డిపెండ్స్. ఇఫ్ ఇన్ కేస్ నాకు తెలిసినంత వరకు ఒకవేళ పెట్టినా కొంచెం తక్కువ టైం పీరియడ్లోనే తీసేస్తే బెటర్. అలా కూడా మెడికల్గా యూజ్ అయితే లేనప్పుడు మరి ట్రెడిషనల్ ప్రాక్టీస్ అన్నప్పుడు మేము వద్దనే చెప్తాము. బికాస్ దానివల్ల యూజ్ లేనప్పుడు హార్మ్ కూడా ఉండకూడదు కదా. హార్మ్ ఉందని మనకు అనిపిస్తున్నప్పుడు వి యూజువల్లీ డోంట్ సజెస్ట్. సో అంటే బేసిక్గా అది కూడా చెప్పడానికి కారణం ఏంటంటే, ఒకప్పుడు అంటే పొల్యూషన్ అనేది ఉండేది కాదు. బొగ్గులైనా ఏవేవైతే బేబీస్ కోసం అప్పుడు అన్నీ యూజ్ చేసేవాళ్ళు న్యాచురల్గా, వాటిలో ఎటువంటి కల్తీ అనేది ఉండేది కాదు. ఇప్పుడు అన్నీ పొల్యూట్ అయిపోయి ఉన్నాయి కాబట్టి ఒకవేళ అలాంటివి చేసినా కానీ వాటిలో ఎటువంటి ఇవి ఉన్నాయో దానివల్ల తెలియదు కాబట్టి బేబీస్కి ఎఫెక్ట్ అయ్యే గ్యాస్ లో మనకి ఎంత రియాక్షన్ అవుతుందో బేబీకి తెలియదు కాబట్టి, సో దానివల్ల మేబీ కొంచెం లిటిల్ బిట్ రిస్క్ అనేది ఉంటుంది, ఇబ్బంది పడతారు కాబట్టి బేబీస్. సో మేము సజెస్ట్ చేయమని చెప్తున్నారు అంతే తప్ప, సో ఒకవేళ ఫాలో అయ్యే వాళ్ళు అది ఇంకా మీ ఇష్టం, మీ ఇష్టం బట్టి ఉంటుంది. అండ్ అలాగే చాలా వరకు ఒకప్పుడు క్లాత్సే యూజ్ చేసేవాళ్ళు. అంటే టాయిలెట్కి వెళ్ళినా, యూరిన్కి వెళ్ళినా కానీ పిల్లలకి ఇమీడియట్గా మార్చేస్తూ ఉండేవాళ్ళు, మళ్ళీ డ్రైవి ఫ్రెష్వి వేస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు అంటే ఇంకా కంప్లీట్గా ప్రతి ఒక్కళ్ళు డైపర్స్ యూజ్ చేస్తూనే ఉన్నారు. సో అండ్ ఆ డైపర్స్ యూజ్ చేస్తూ ఉండడం వల్ల బాగా ర్యాషెస్ రావడం, పిల్లలు చాలా ఇబ్బంది పడడం జరుగుతూ ఉంది. సో ఒకవేళ డైపర్స్ యూజ్ చేసినా ఎన్ని అవర్స్ వరకు ఉంచాలంటారు? ఎప్పుడెప్పుడు వెంటనే అంటే ఎన్ని అవర్స్ లోపు చేంజెస్ చేయాలంటారు? సో మనకు ఒక బిలీఫ్ ఏంటంటే అండి, డైపర్లు వేయడం వల్ల ర్యాష్ వస్తుందని మనకి యూజువల్గా అనుకుంటాం. సో డైపర్స్ అనేవి ఎందుకు తయారు చేశారంటే ఈ ర్యాష్ రాకుండా ఉండడానికి తయారు చేశారు. ఓకే. సో మనం ట్రెడిషనల్గా క్లాత్ వేసామనుకోండి, కాటన్ క్లాత్ వేసుకోవచ్చు. అదేమవుద్దంటే అది సోక్ అయిపోయి తడిగా ఉండి మళ్ళీ మనం ఎప్పుడైతే బేబీని వెతుక్కోవడము కానీ, మనం వేసేస్తాం 1 month బేబీని అంటే మనం పక్కనే పెట్టుకొని చూస్తూ ఉంటాం. ఒక 3 to 4 months బేబీ కదులుతూ ఉంటుంది, 6 months బేబీ పాకుతూ ఉంటుంది. అలా చేస్తూ ఉన్నప్పుడు అటు ఇటు వెళ్తున్నప్పుడు మనం పనిలో ఉండేసి లేట్ అవుతూ ఉంటుంది. సో తడిగా ఉన్న కాటన్ క్లాత్ ఏదైతే ఉందో అది తడిగా ఉండడం వల్ల మోర్ రియాక్షన్, తడిగా ఉండడం వల్ల ఆ ఏరియా అంతా పులిసిపోయినట్టు అయిపోయి రెడ్గా అయిపోయి రియాక్షన్ అవుతుంది. అది ఉండకూడదని చెప్పి డైపర్స్ కనుక్కున్నారు. సో అంటే క్లాత్ కన్నా డైపర్స్ బెటర్. బట్ మనం ఫ్రీక్వెంట్ గా చేంజ్ చేసుకుంటాం క్లాత్స్, మనం చూసుకుంటాం మా బేబీని అనుకుంటే క్లాత్స్ అయినా ఓకే. మరి తీసి పడేసేంత ఏం లేదు, క్లాత్స్ ని వాడచ్చు, బట్ మనం చూసుకుంటూ ఉండాలి. అంటే వీళ్ళు ఒకసారి 6 to 8 hours కి అంటే మనం అనుకున్నాం ఇందాక 6 times యూరిన్ మినిమం పాస్ చేస్తారు, ఒక్కోసారి 8 to 10 times కూడా చేస్తారు. సో మనం ప్రతి 2 గంటలకు ఒకసారి చూసుకుంటూ ఉండాలి, మార్చుకుంటూ ఉన్నామంటే ఇట్స్ ఓకే. లేదా అలా కాదు, మనం బిజీగా ఉన్నాము, మనకు అంత ఫ్రీక్వెంట్ కావాలన్నప్పుడు డైపర్స్ వేసుకోవాలి. రెండోది ఏంటంటే డైపర్ వేసిందంటే ఒకసారి డైపర్ వేసామంటే ఇంకా మళ్ళీ 6 hours దాకా చూడుకోకుండా ఉండదు, అలా ఉండదు. ప్రతి కంపెనీకి దాంట్లో ఉన్న క్వాలిటీ దాన్ని బట్టి
3 hours 4 hours 6 hours అని ఉంటుంది. ఓకే. సో మనం వాడుతున్న కంపెనీ ప్రీమియం దాన్ని బట్టి మనం ఎంత ఫ్రీక్వెంట్ గా చేసుకోవాలంటే మనకు ఒక ఐడియా వస్తుంది. ఓకే. సో మినిమం ఎన్ని అవర్స్ వరకు అంటే మంచిది అంటారు? డైపర్స్ ఎన్ని అవర్స్ కి చేంజ్ చేస్తే 3 to 4 hours అయితే ఓకే అండి. 6 hours అయితే ఇట్స్ టూ లాంగ్. బట్ కొన్ని స్పెషల్ కంపెనీస్ ఉన్నాయి అవి 6 hours దాకైనా దే కెన్ మేనేజ్. బట్ మనకి యూజువల్ గా మనం అసెస్ చేస్తూ ఉండాలి 2 hours కి ఎంత డైపర్ ఎంత నిండింది, అది మనకి హెవీగా అనిపిస్తుందా అన్నప్పుడు మనం తీసేస్తూ ఉంటే బెటర్. లేదంటే బేబీస్ కి అలాగా యూరిన్ లో కెమికల్స్ కూడా ఉంటాయి కదండి, అవి సోక్ అయిపోవడం వల్ల స్కిన్ ర్యాష్ అనేది వస్తుంది. దానివల్ల మళ్ళీ వాళ్ళు ఇబ్బంది పడ్డము, మళ్ళీ ఏడవడము, మళ్ళీ అదంతా ఒక సైకిల్లో ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. రైట్. అండ్ కొంతమందిలో కూడా అంటే మేబీ అంటే చూసుకోలేకపోవడం వల్ల లేకపోతే ఇంకో రీజన్స్ వల్ల కూడా చాలా మందికి కూడా ఆ యూరిన్కి వెళ్ళే ప్లేసెస్లో చాలా వరకు పాపం ర్యాషెస్ అనేవి రావటం, చాలా వరకు కమిలిపోయినట్టు అయిపోవడం జరుగుతూ ఉంటుంది. అండ్ బేబీస్ కూడా చాలా సఫర్ అవుతూ ఉంటారు దానివల్ల. వాళ్ళు నిద్రపోవడం అనేది ఉండదు, ఏడుస్తూ ఉంటారు. ఈవెన్ యూరిన్ పాస్ చేసినప్పుడు కూడా సివియర్ పెయిన్ రావడం వల్ల చాలా వరకు సఫర్ అవుతూ ఉంటారు. సో వాటికి ఏమన్నా అంటే మెడిసిన్స్ కానీ లేకపోతే ఏమన్నా క్రీమ్స్ కానీ సజెస్ట్ చేస్తారా ఆ టైంలో? సో బేసిక్గా ఫస్ట్ మనం ప్రివెంట్ చేసుకోవాలండి. ప్రివెన్షన్ ఎలాగ మనం అనుకున్నాం ఇందాక, కాటన్ క్లాత్ వేసుకున్నా ఏది వేసుకున్నా చెక్ చేసుకుండాలి, టైంకి అది మార్చేస్తూ ఉండాలి. ఒక్కోసారి ఏమవుద్దంటే మేబీ వర్క్ బిజీ వల్ల కానీ ఒక అదర్వైజ్ వాళ్ళకి ఏమన్నా ట్రావెల్లో ఉన్నప్పుడు కానీ అలా డిలే అయినప్పుడు ర్యాష్ రావడం అనేది ఉంటుంది. సో యూజువల్గా ర్యాష్ వచ్చినప్పుడు మనం ఫ్రీక్వెంట్గా డైపర్స్ చేంజ్ చేసుకోవడము, స్పెషల్ క్రీమ్స్ ఉంటాయి, జింక్ ఆక్సైడ్ క్రీమ్స్ ఉంటాయి, అది రాస్తే అది ఒక బ్యారియర్ లా చేసి దాని తర్వాత ఒకవేళ యూరిన్ వచ్చినా తగలుకోకుండా ఆపి స్లోగా హీల్ చేస్తుంది. సో యూజువల్గా హీల్ అయిపోతుంది. కొన్ని మెడిసిన్స్ కూడా ఉన్నాయి మంచి బేసిక్గా జింక్ ఆక్సైడ్ మీద వర్క్ అవుతుంది. లేదంటే కొంచెం మరీ ఎక్కువ ఉందంటే కొంచెం లైట్గా టాపికల్ స్టిరాయిడ్ అనే క్రీమ్స్ కూడా ఉంటాయి, అవి వాడితే తగ్గిపోతుంది. ఒక్కోసారి ఏంటంటే పాపం బేబీస్కి ఫంగల్ ఇన్ఫెక్షన్ కూడా అవుతుంది అక్కడ, అప్పుడు మేము స్పెషల్గా యాంటీ ఫంగల్ క్రీమ్స్ రాస్తాం. యూజువల్గా దాంతో రికవర్ అయిపోతారు. రైట్. అండ్ అలాగే న్యూ బార్న్ బేబీస్కి, అప్పుడే పుట్టిన బేబీస్కి వ్యాక్సిన్స్ అంటే ఏమేమి వేయించాలి, ఎప్పుడు ఎన్ని మంత్స్కి, పుట్టిన తర్వాత ఎన్ని మంత్స్కి వేయించాలి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. కొంతమందికి యాక్చువల్లీ ఈ మధ్యకాలంలో ఈ విషయంలో నిజంగా చెప్పాలంటే హాస్పిటల్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా అవేర్నెస్, వాళ్ళే ముందే కాల్స్ చేసేసి అలర్ట్ చేస్తూ ఉన్నారు, బేబీస్కి మీరు వచ్చి వ్యాక్సిన్స్ వేయించుకోండి అని చెప్పేసి హాస్పిటల్స్ నుంచే కాల్స్ వెళ్తున్నాయి. వీళ్ళు ఒకవేళ మర్చిపోయినా వాళ్ళు గుర్తు చేస్తూ ఉన్నారు కాబట్టి. సో ముందుగానే అసలు అప్పుడే పుట్టిన బేబీ అంటే ఎన్ని మంత్స్ లోపు వేయించే వ్యాక్సిన్స్ ఏమేమి ఉంటాయి, వేయించడం వల్ల ఎటువంటి హెల్ప్ అవుతుంది అంటారు వాళ్ళకి, అది కూడా చెప్తారు. సో మనం వ్యాక్సిన్స్ అనేది ఏ డిసీజ్ అయితే అనుకున్నామో ఆ డిసీజ్ అన్నిటికీ ప్రివెన్షన్ మన దగ్గర ఉన్నప్పుడు తప్పకుండా వేయించుకోవాలండి. ఆ డిసీజెస్ ఈ వ్యాక్సిన్స్ వల్ల, వ్యాక్సిన్ వేయకపోతే ఏ డిసీజ్ అయితే వస్తాయో అవి చాలా పెద్దగా వస్తాయి డిసీజెస్. అండ్ మనకు సింపుల్గా వ్యాక్సిన్ వేయించుకుంటే మనకు లైఫ్ లాంగ్ ప్రొటెక్షన్ ఉన్నప్పుడు మనం వ్యాక్సిన్ అనేది తప్పకుండా మిస్ అవ్వకుండా వేయించుకోవాలి. ఒక్కోసారి అవేర్నెస్ లేకపోవడం వల్ల మనకు వేయించుకోలేకపోతున్నాం. బట్ కరెంట్ ఇప్పుడున్న గవర్నమెంట్ గైడ్ లైన్స్ కానీ, ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్ గైడ్ లైన్స్ కానీ, అన్ని హాస్పిటల్స్ గవర్నమెంట్ ప్రైవేట్ ఏ హాస్పిటల్ కానీ వ్యాక్సినేషన్ అనేది మిస్ అవ్వకుండా డెఫినెట్గా యాజ్ మీరు చెప్పినట్టు వాళ్ళకి డిశ్చార్జ్ అప్పుడు చెప్తారు, మళ్ళీ కాల్స్ చేస్తూ ఉంటారు. మళ్ళీ గవర్నమెంట్ అయితే ఇంటింటికి వెళ్ళి అయ్యా లేదా అంగన్వాడీ వర్కర్స్ తో వీళ్ళతో అందరికి కనుక్కోవడం వల్ల మన వ్యాక్సిన్ రేట్ చాలా బాగా పెరిగింది. బట్ ఇంకా 100% అవ్వలేదు మంది. మన టార్గెట్ ఏంటంటే 100% అవుతే మనకి ఈజీగా ప్రివెంట్ చేసే డిసీజ్ అన్ని ప్రివెంట్ చేసుకోవాలి. సో పుట్టగానే అందరికి BCG వ్యాక్సిన్ అని వేస్తాం, అది టీబీ నుంచి కాపాడుతుంది. రెండోది హెపటైటిస్ బి వ్యాక్సిన్ అని వేస్తాం, అది జాండీస్ హెపటైటిస్ ఇన్ఫెక్షన్ నుంచి కాపాడుతుంది. రెండోది ఓరల్ పోలియో వ్యాక్సిన్ వేస్తాం. సో ఇది స్టాండర్డ్, ఎక్కడైనా కానీ 3 వ్యాక్సిన్స్ వేసాకే డిశ్చార్జ్ చేస్తారు బేబీస్. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి 1.5 month కి 3 months కి అలాగా మా షెడ్యూల్ బట్టి దెన్ పుట్టిన దాన్ని బట్టి ఎన్ని మంత్స్ కి 10-14 weeks అంటాం యూజువల్ గా. ఫస్ట్ ఆ వ్యాక్సిన్స్ అయితే తప్పకుండా వేయించాలి, అన్ని వేయించాలి. మనకు గవర్నమెంట్ గైడ్ లైన్స్ కానీ ఐఏపీ ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ గైడ్ లైన్స్ ఉన్న వ్యాక్సిన్స్ అన్ని వేయించాలి. ఇవి వేయిస్తే చాలా డిసీజ్ మనం ఈజీగా ప్రివెంట్ చేసుకోవచ్చు. కొన్ని స్పెషల్ వ్యాక్సిన్స్ కూడా ఉంటాయి, లైక్ నిమోకొక్కల్ కానీ, ఫ్లూ వ్యాక్సిన్స్ కానీ. ఎస్పెషల్లీ ఈ టైంలో మనకు ఫ్లూ వ్యాక్సిన్స్ వేయించుకుంటే బేబీకి ఫ్లూ ఇన్ఫెక్షన్స్ రావడం కూడా చాలా తగ్గుతుంది. రైట్. సో వ్యాక్సిన్స్ అయితే అది ఖచ్చితంగా ఎప్పుడు అంటే అప్పుడే పుట్టిన బేబీకి ఏం వేయించాలి వ్యాక్సిన్స్ అనేది చెప్పారు. అండ్ తర్వాత కూడా వాళ్ళు పుట్టిన టైం నుంచి ఎన్ని మంత్స్కి ఫస్ట్ వ్యాక్సిన్ అయితే 1.5 month కి అయితే డెఫినెట్గా పడుతుంది. ఆ తర్వాత
ఎక్కడ వేయించుకున్నా కానీ మనకు ఒక చార్ట్ అని ఇస్తాం కాబట్టి వాళ్ళకి నెక్స్ట్ ఎప్పుడు రావాలనేది మేము చెప్తాము. దాని దగ్గర ఒక 1 to 2 days మిస్ అయినా పర్లేదు, దాని తర్వాత వచ్చినా సరిపోతుంది. బట్ కానీ అట్లానే నెగ్లెక్ట్ చేయకండి, టైం టు టైం మాత్రం బేబీస్ కి ఖచ్చితంగా వేయించాలి, ఎందుకంటే ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి కాబట్టి. అండ్ ఇంకా చాలా వరకు చూస్తున్నట్లయితే కొంతమంది అంటే డెలివరీ టైం 9th month నిండిన తర్వాత కొంతమంది అవుతుంటాయి. బట్ చాలా వరకు ఈ మధ్య కాలంలో కొంచెం వినిపిస్తుంది ఏంటంటే అంటే ఒక 20%, 10% వరకు 6th monthలోనే డెలివరీస్ అయిపోవడం, లేకపోతే 7th monthలోనే అంటే ఎమర్జెన్సీ దీనిలో సి సెక్షన్ చేయడం, ఇటువంటి కండిషన్స్లో కూడా డెలివరీస్ అనేవి చేయడం జరుగుతుంది. బట్ అటువంటి సిచ్యువేషన్లో అంటే బేబీ ఆల్మోస్ట్ 3 months తర్వాత పుట్టాల్సింది ముందుగానే పుట్టడం అనేది జరుగుతుంది. సో అటువంటి కండిషన్స్లో బేబీ హెల్త్ కండిషన్ అనేది కొంచెం క్రిటికల్గానే ఉంటుందని అనుకోవచ్చు. ఆ సిచ్యువేషన్స్లో బేబీకి అంటే కేర్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఎలా ట్రీట్ చేస్తారు బేబీని? సో మనం ఇందాక అన్నట్టు 9 months యూజువల్గా అంటుంటాం, 9.5 months అవుతుంటుంది. 37 weeks అంటాం మేము, పరంగా వీక్స్లో క్యాలిక్యులేట్ చేసుకుంటాం. సో దాని తర్వాత పుట్టిన బేబీని టర్మ్ బేబీ అంటాం, దానికన్నా ముందు పుట్టిన బేబీ ప్రీటర్మ్ బేబీ అంటాం. సో ఎంత తక్కువ ముందు పుడితే అంత ప్రాబ్లం ఉంటుంది బేబీకి. బట్ మనకున్న కరెంట్, మనకున్న రిసోర్సెస్ బట్టి, మనకున్న టెక్నాలజీ బట్టి, మనము ఇండియన్ స్టాండర్డ్స్ పరంగా 26 and above అయితే యూజువల్గా కష్టమైన కానీ క్యారీ ఆన్ చేసుకోగలుగుతున్నాం. 28 weeks కన్నా ఉంటే కొంచెం ఇంకా బెటర్గా చేస్తున్నాం. బట్ మేమేంటంటే 24 to 26 weeks అంటే చాలా 6 monthsకి బేబీస్ పుడుతున్నా కూడా వాళ్ళని కూడా మేనేజ్ చేయగలిగిన కెపాసిటీ మన దగ్గర మన హాస్పిటల్ అయితే ఉంది. సో స్పెసిఫిక్గా 500 grams, 600 grams, 700 grams ఇంతకుముందు అసలు ఇలాంటి బేబీస్ బతకగలరా అనే స్టేజ్ నుంచి వీళ్ళని బతికించగలం అనే స్టేజ్కి వచ్చాం ప్రస్తుతానికి. కాకపోతే చాలా పుట్టినా కానీ బేబీస్ 700, 600 grams. అందుకే మేము ఇప్పుడు మొత్తం ఫోకస్ అంతా ఈ బేబీస్ని కూడా మనం సేవ్ చేయగలము. సో వాళ్ళని ఎలా సేవ్ చేయాలనేదే ఇప్పుడు కరెంట్ ఉన్న డిస్కషన్ అంతా. ఓకే, సో అటువంటి కండిషన్స్లో ఈవెన్ అంటే ఎర్లీగా కూడా పుట్టినా కానీ అంటే 6th monthలో 7th monthలో అలా అయినా కానీ సో మెడికల్ పరంగా ఎవ్రీథింగ్ అన్ని అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి భయపడాల్సిన అవసరం లేదంటే మనం చేయగలుగుతున్నాం. బట్ వాళ్ళకి వచ్చే ప్రాబ్లమ్స్ వాళ్ళకి వస్తూ ఉంటాయి. ఓకే, అంటే ఇష్యూస్ అయితే ఉంటాయి కానీ బట్ సర్వైవ్ అవ్వడానికి ఇంత ముందులా లేదు. నౌ బికాస్ ఆఫ్ కరెంట్ టెక్నాలజీ మనకు హాస్పిటల్లో ఉన్న బేసిక్ హై క్లాస్ ఎక్విప్మెంట్ అన్ని దాని వల్ల we can try in a better way. అండ్ అలాగే బేబీస్లో అంటే ఎటువంటి లక్షణాలు, సిమ్టమ్స్ కనిపిస్తే పీడియాట్రిక్ దగ్గరికి అంటే డాక్టర్ దగ్గరికి ఇమీడియట్గా వెళ్ళాలంటారు? సో ఫస్ట్ బేబీ యాక్టివ్గా ఉంది అనుకోండి, యాక్టివ్గా ఉంది, ఫీడింగ్ తీసుకుంటుంది బేబీ అంటే యూజువల్గా హ్యాపీ. 90% ఆఫ్ ద ప్రాబ్లం ఉన్నట్లేదు బేబీకి. సో ఎప్పుడైతే బేబీ ఫీడింగ్ తీసుకోవట్లేదు, 4 hours కన్నా ఎక్కువసేపు నిద్రపోతుంది, మజ్జుగా ఉంది బేబీ అంటే బెటర్ ఒకసారి చూపించుకోవడం మంచిది. రెండోది, ఎప్పుడన్నా మన బేబీకి బ్రీతింగ్ చూస్తే ఫాస్ట్గా తీసుకుంటుంది బేబీ, లేదంటే బ్లూ కలర్లో ఉంటుంది లిప్స్ కానీ బాడీ కానీ, అప్పుడు అర్జెంట్గా తీసుకురావాలి. రెండోది జాండీస్. మనం అనుకున్నట్టు జాండీస్ వస్తుంది, బట్ ఒక లెవెల్ దాటిన తర్వాత ట్రీట్మెంట్ అవసరం ఉంటుంది. లేకపోతే మనకు జాండీస్ వల్ల బ్రెయిన్ డ్యామేజ్ అవడానికి రిస్క్ ఉంటుంది. సో జాండీస్గా ఉన్నాడు బేబీ, ఎస్పెషల్గా ఏంటంటే ఎక్కువ జాండీస్గా కనబడుతున్నాడు, ఒళ్ళంతా జాండీస్ ఉంది, అరిచేతులు కాళ్ళు జాండీస్ ఉన్నాయంటే వచ్చి ఒకసారి అర్జెంట్గా తీసుకొచ్చి చూపించాలి. రెండోది ఇంకోటి ఏంటంటే బేబీ ఎక్కువ జ్వరంలా అనిపించినా కానీ, న్యూబార్న్ బేబీస్లో ఏంటంటే ఫస్ట్ 1 monthలో జ్వరం రాదు ఎక్కువ, వాళ్ళు చల్లగా అయిపోతూ ఉంటారు. సో వాళ్ళ కాళ్ళు చల్లగా ఉన్నాయి అన్నా కూడా ఒకసారి మనం టెంపరేచర్ అంతా చుట్టుపక్కల ఎక్కడ ఏమి ఫ్యాన్లు కానీ ఏమి లేకపోయినా కానీ బాగా కవరింగ్ చేసాక కూడా బేబీ టెంపరేచర్ మనకు తక్కువగా అనిపిస్తుంది అంటే ఒకసారి వచ్చి చూపించాలి. ఓకే, టెంపరేచర్ తగ్గిపోతున్నట్టు కనుక ఏమన్నా లేదు, బేబీకి ఏమన్నా అబ్నార్మల్గా మూమెంట్స్ కానీ కాళ్ళు చేతులు కొంచెం తేడా కదిలిస్తుంది అన్నప్పుడు కానీ అప్పుడు ఒక్కొక్కసారి ఫిట్స్ అవ్వచ్చు బేబీకి. సో అప్పుడైనా తెచ్చి చూపించాలి. సో ఈ లక్షణాలు ఉన్నప్పుడు లేదన్నా అంబలికస్ మనం అంటున్నాం, బొడ్డు పేగులోంచి ఏమన్నా చీమ్ కారుతున్నట్టు కానీ, ఎక్కడన్నా మనకు ఇంకేమన్నా ఎర్రగా అవడం కానీ, గడ్డలు కట్టినట్టు కానీ అనిపిస్తే ఒకసారి వచ్చి చూపించాలి. ఓకే, సో ఈ కండిషన్స్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా అస్సలు లేట్ చేయకుండా ఇమీడియట్గా డాక్టర్ని అయితే కన్సర్న్ అవ్వాలని చెప్తున్నారు. అండ్ అలాగే అంటే ఎటువంటి కండిషన్స్లో బేబీస్ని కొన్ని కేసెస్లో చూస్తూ ఉంటాం, అప్పుడే పుట్టిన బేబీస్ని తీసుకువెళ్ళి ఇంక్యుబేటర్స్లో 15 days 20 days ఈవెన్ అట్లీస్ట్ మదర్
మదర్ పుట్టారు అని తెలుసుకోవడం తప్ప చూడడం కూడా ఉండదు. అండ్ ఈవెన్ ఫీడ్ ఇవ్వడానికి కూడా ఇందాక మనం మాట్లాడుకున్నట్టు 15 days 20 days తర్వాత మళ్ళీ మదర్ని బేబీని కలపడం జరుగుతూ ఉంటుంది. అంటే ఏ కండిషన్స్ వల్ల తీసుకువెళ్ళి ఇంక్యుబేటర్స్ లో పెట్టాల్సి వస్తుంది? మరీ చిన్నగా పుడతారు కదండి, 6 months 7 months 8 months, ఎర్లీగా పుట్టడము, వెయిట్ కూడా 1 kg కన్నా తక్కువ ఉన్న బేబీస్ వాళ్ళు ఏంటంటే పాపం వాళ్ళకి తల్లి గర్భంలోనే ఉండాలి ఇంకా వాళ్ళు. సో దాని చుట్టూ తల్లి చుట్టూ అమ్నియోటిక్ ఫ్లూయిడ్ ఉమ్మునీరు ఉంటుంది. సో అది ఉండడం వల్ల వాళ్ళకి సేఫ్ గా సెక్యూర్ గా ఉంటది, వాళ్ళ టెంపరేచర్ మెయింటైన్ అవుతుంటది, వాళ్ళ ఒంట్లో ఉన్న తేమ ఆరిపోకుండా ఉంటది. సో ఇప్పుడు మన బేబీ బయటకు వచ్చింది, సో నార్మల్ గా పెడితే ఏమైందంటే వాళ్ళు చల్లగా అయిపోవడము, ఒంట్లో ఉన్న తేమ ఆరిపోవడము, వాళ్ళలో వాటర్ కంటెంట్ తగ్గిపోవడం అన్ని ఉంటుంది. సో ఈ బేబీస్ ని మనం ఏం చేస్తామంటే 1 kg తక్కువ ఉన్న బేబీస్ ని ఇంక్యుబేటర్ అని పెడతాం. ఇంక్యుబేటర్ లో ఏంటంటే మన హ్యూమిడిటీ అని మెయింటైన్ చేయడం వల్ల వాళ్ళ వాటర్ అనేది పోకుండా బేబీ బాగుంటుంది అండ్ వాళ్ళు ఒక సెక్యూర్ గా ఉంటారు వాళ్ళు. సో ఇంకా తల్లి గర్భంలోనే ఉన్నట్టు వాళ్ళు ఉండడం వల్ల దానివల్ల వాళ్ళ డెవలప్మెంట్ కానీ సౌండ్ కూడా లోపలికి వెళ్ళకపోవడం కానీ వాళ్ళు సౌండ్ వినకూడదండి. వాళ్ళు 45 decibel కన్నా ఎక్కువ సౌండ్ వాళ్ళు వినకూడదు అసలు. సో అలా లోపల ఉండడం వల్ల లైట్ కూడా డైరెక్ట్ పడుకోకుండా ఉండడం వల్ల వాళ్ళు కళ్ళు కూడా పంపు తెరవలేదు. అంటే చాలా సెన్సిటివ్ గా ఉంటారు కాబట్టి వాళ్ళు ఒక ఐసోలేటెడ్ గా ఒక మా తల్లి గర్భంలోనే ఉన్నట్టు అలా పెడతాము. వాళ్ళకి సబ్సిక్వెంట్ గా 1 kg పెరిగిన తర్వాత మనం వార్మర్ కింద అంటే హీట్ సోర్స్ కింద పెట్టి మేనేజ్ చేస్తాం. వాళ్ళ ఫీడింగ్ కూడా చాలా ఇబ్బంది అవుతుంది. వాళ్ళకి ఇంకా ఇంటెస్టైన్ కానీ లంగ్ కానీ బ్రెయిన్ కానీ అంతా చాలా ఇమ్మెచ్యూర్ గా ఉంటుంది. సో వాళ్ళకి స్లోగా ఫీడ్ ఇచ్చి 1 ml 2 ml అలా ఇస్తూ ఉంటాం అన్నమాట. ఇచ్చి వాళ్ళ గట్ అనేది ఎలా ఇంటెస్టైన్ అనేది ఎలా దాన్ని ట్యాకిల్ చేస్తుంది, ఎలా దాన్ని జీర్ణించుకుంటుందో చూసి మెల్లగా పెంచుకుంటాం. మీరు అన్నట్టు తల్లి వచ్చి తీసుకోవడానికి టైం పడుతుంది, బట్ మనం కొద్ది రోజులు వెయిట్ చేయాల్సి వస్తుంది. కాకపోతే మేము తల్లి వస్తుంటుంది మా హాస్పిటల్ వచ్చి బేబీస్తో ఉండడము. ఓకే, అంటే మదర్ డెలివరీ అయిపోయిన తర్వాత మదర్ని పంపించేస్తారు కానీ ఒక 15 days 20 డిపెండ్స్ అంటారు. అది కూడా అది బేబీ కండిషన్ ని బట్టి, బేబీ ఎలా ఉంది దాన్ని బట్టి మదర్ అయితే అలో చేస్తాం. మదర్ బేబీ బాండింగ్ డెవలప్ అవ్వాలి కదండి. తల్లి స్పర్శ అనేది బేబీకి ఎప్పుడైనా చాలా ముఖ్యం అది. సో మేము తల్లి స్పర్శకి ఎప్పుడు ముందుగా వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉంటాం. రైట్. సో చూసారు కదా, అంటే అప్పుడే పుట్టిన బేబీస్కి ఎటువంటి కేర్ తీసుకోవాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈవెన్ పిల్లలతో పాటు తల్లులు కూడా వాళ్ళు కూడా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విధంగా ఉండాలి, అన్ని విషయాలు చాలా చక్కగా చెప్పారు. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఐ థింక్ అందరికీ అవేర్నెస్ అనేది ఉంటూనే ఉంది ఖచ్చితంగా. ఒకవేళ పాసిబిలిటీస్ లేక ఎవరు ఇప్పుడు చాలా వరకు కూడా జాబ్స్ వల్ల ఎక్కడెక్కడో ఉండి అంటే సింగిల్ పేరెంట్స్ మోస్ట్లీ మదర్ ఫాదర్ బేబీ తప్ప ఇంకా ఆల్టర్నేట్ ఎవరు లేని వాళ్ళకి చాలా డౌట్స్ ఉంటాయి కాబట్టి సో వాళ్ళందరికీ కూడా ఐ థింక్ ఇది చాలా చాలా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. బట్ బిఫోర్ దట్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు, చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఇది ఇవాల్టి హెల్త్ టైం. మరో టాపిక్తో మళ్ళీ మీ ముందుంటాను. కీప్ వాచింగ్ ఐ డ్రీమ్ న్యూస్.